న్యూస్లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యజమాని చలమల శంకర్ గౌడ్ అరెస్ట్. న్యూస్లైన్ శంకర్ అలియాస్ చలమల శంకర్ కామిని హాస్పిటల్ నుండి సిరీస్ వెళ్లే రోడ్లో తన న్యూస్లైన్ ఛానల్ ఆఫీస్ వద్ద నుంచి బయటికి వస్తుండగా శంకర్పై దాడి చేశారు. గతంలో కూడా మహిళలపై వేధించగా కుటుంబ సభ్యులు దేవశుద్ధి చేసి తన్ని వార్నింగ్ ఇచ్చి వదిలేసిన మారని న్యూస్లైన్ చలమల శంకర్ మరలా బాగంబర్పేట్ సిఈ కాలనీలో నివాసం ఉంటున్న బాధిత మహిళను గత 3 సంవత్సరాలుగా శంకర్ గౌడ్ పరిచయం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకుంటారని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెని మోసం చేసి లైంగికంగా వాడుకొని చివరికి పెళ్లి చేసుకోకపోవడంతో అట్టి బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న అతనిపై తేదీ 28/3/2025 నాడు ఫిర్యాదు ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేసి 69, 79, 352, 351, 4 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకి ఈరోజు నేరస్తుడైన చలమల శంకర్ గౌడ్ సన్ ఆఫ్ వెంకటేష్ వయసు 34 సంవత్సరాలు వృత్తి న్యూస్లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తన సొంత ఇంటి నుండి అరెస్ట్ చేసి అతని వద్ద నేరానికి ఉపయోగించిన ఫోర్డ్ కారు, డెల్ ల్యాప్టాప్ మరియు ఒప్పో మొబైల్ను ఫోన్లను స్వాధీనపరుచుకొని నాంపల్లి కోర్టు నందు నేరస్తుని హాజరుపరచగా జడ్జి గారు 14 రోజులు రిమాండ్లో విధించారు. దీంతో పాటుగా మహిళా సంఘాలు కూడా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. రాళ్ళ తీసుకుని కొట్టిరు కళ్ళు కనపడతలేవు బాబు. అమ్మా